సో మొత్తానికి జేఎన్టీయూహెచ్ వచ్చేసరికి వన్ టైం ఛాన్సు ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో స్పెషల్ సప్లీ ఎగ్జామ్స్ అని ఏవైతే అంటారో యూజీ కానీ పీజీ కానీ ఎంఓయూ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించిన ఏవైతే ఉన్నాయో ఆ నోటిఫికేషన్ అనేది మళ్ళీ రిలీజ్ చేసింది. ఎగ్జామ్స్ మే జూన్లో కండక్ట్ చేస్తారు 2025లో. సో దాని గురించి ఇప్పుడు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు దాని గురించి చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కాల్మీ 4 యాప్ ఐడీస్ తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేశాను. ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. మెటీరియల్ అన్నీ షేర్ చేస్తాను. ట్యూషన్ కూడా ఉన్నాయండి. ఆన్లైన్ ఉంది, చూసుకోండి. మీకు కావాలంటే కాల్ చేయొచ్చు. ఇక దీంతో పాటు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ జేఎన్టీ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్ సాఫ్ట్వేర్ కోర్స్ వర్క్ సపోర్ట్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లో వెళ్తే జేఎన్టీహెచ్ వన్ టైం ఛాన్స్ ఆర్ స్పెషల్ సప్లీ ఎగ్జామ్స్ యూజీ పీజీ ఎంఓయూ కోర్సెస్ వాళ్ళకు ప్లస్ సిబిటి ఎగ్జామ్స్ ఎవరైతే ఇంటర్నల్స్ ఇవ్వో వాళ్ళందరూ కూడా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. అయితే మరి ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి ఎవరికి అంటే సో ఇది జేఎన్టీయూహెచ్ అఫిలియేటెడ్ కాలేజీల్లో చదివిన వాళ్ళకి, అంటే అప్పటికి నాన్ అటానమస్ కాలేజీల కింద ఉన్న కాలేజీల వాళ్ళకి మాత్రం, అప్పటికి అటానమస్ కాలేజీలు అవ్వకుండా ఉన్న వాళ్ళ బీటెక్ దేని ద్వారా అయినా బీటెక్ పార్ట్ టైం అయినా రెగ్యులర్ అయినా ఎంటెక్ ఇలాగా వచ్చేసరికి ఎంఫార్మసీ ఎంఎస్సి ఇక ఎంబీఏ పార్ట్ టైం ఫుల్ టైం అన్నీ కూడా పీజీ డిప్లొమా ఎంసీఏ వీటన్నిటికి ఎంబీఏ కోర్సెస్ ఇవన్నీ కూడా వీళ్ళు ఎవరైతే బ్యాక్లాగ్ సబ్జెక్ట్స్ క్లియర్ చేసుకోలేదో వాళ్ళందరికీ కూడా వీళ్ళైతే నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. ఎగ్జామ్స్ వచ్చేసరికి మే జూన్ 2025లో కండక్ట్ చేయడానికైతే వీళ్ళు సన్నాహకాలు అయితే చేశారనమాట. దీంతోపాటు కోర్స్ వర్క్ కంప్లీట్ చేసుకుని ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో యాజ్ పర్ అకాడమిక్ రెగ్యులేషన్స్ ప్రకారం ఛాన్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇది లాస్ట్ ఛాన్స్ ఎగ్జామ్ అనమాట. అంటే ఇప్పుడు మీకు కోర్స్ వర్క్ ఫినిష్ అయి ఉండాలి దీనికి కంపల్సరీగా, అంటే 4 years డిగ్రీ పూర్తయి ఉండాలి. అయితే ఇక ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ప్రాజెక్టు వైవా వైస్ లాగిపోయినా ల్యాబ్ లాగిపోయినా ఇవి కూడా రాయొచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే మీకు వీళ్ళు కొన్ని డేట్స్ ఇచ్చారు. ఏంటంటే ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ ఫీ వితౌట్ లేట్ ఫీ స్టార్టింగ్ డేటు 7th April 2025 స్టార్ట్ అవుతుందండి. 16th April 2025 ఎండ్ అవుతుంది. 100 రూపీస్ ఫైన్తో 17th April 2025 స్టార్ట్ అవుతుంది. 24th April 2025 ఎండ్ అవుతుంది. ఇక 1000 రూపీస్ ఫైన్తో 25th April 2025 స్టార్ట్ అవుతుందండి. 30 April 2025 ఎండ్ అవుతుంది. 2000 రూపీస్ ఫైన్తో May 1st 2025 స్టార్ట్ అవుతుందండి. 5th May 2025 ఎండ్ అవుతుంది. ఇక 5000 రూపీస్ ఫైన్తో 6th May 2025 స్టార్ట్ అవుతుందండి. 9th May 2025 ఎండ్ అవుతుందండి. అయితే ఇది మీరు ఫీజు ఎలా కట్టాలంటే మీరు కాలేజీలో ఎక్కడైతే చదివారో అక్కడ కట్టాలి. ద సప్లిమెంటరీ స్టూడెంట్స్ ఫ్రమ్ ఎనీ క్లోజ్డ్ కాలేజ్ ఆర్ అటాచ్డ్ టు యువర్ కాలేజ్ ద అప్లికేషన్ ఫ్రమ్ వన్ టైమ్ ఛాన్స్ స్టూడెంట్స్ ఆఫ్ సచ్ కాలేజ్ షుడ్ ఆల్సో బీ యాక్సెప్టెడ్ అట్ యువర్ కాలేజ్ అని చెప్పేసి ఇచ్చారనమాట. అయితే ఒకవేళ ఆ కాలేజ్ కన్నా క్లోజ్ అయి ఉంటే సప్లిమెంటరీ స్టూడెంట్స్ ఏ కాలేజ్కి అటాచ్ కాలేదనుకోండి, దానికి కాలేజ్ చూపించలేదనుకోండి, అలాంటి స్టూడెంట్స్ వచ్చేసరికి ఏసీఈ అంటే అకాడమిక్ ఫర్ నెససరీ అసిస్టెన్స్ అనేది ఒకటి ఉందన్నమాట. సో దాన్ని మీరు అప్రోచ్ అవ్వచ్చు. దాంతోపాటు దాన్ని అప్రోచ్ అయ్యేటప్పుడు మీరు ఎగ్జామినేషన్ అప్లికేషన్ ఫామ్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అయితే రిజిస్ట్రేషన్ అనేది వచ్చేసరికి ఈ యూఆర్ఎల్ కూడా ఒకటి ఇవ్వటం అయితే జరిగిందండి. సో అది నేను టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను. అయితే ఇక్కడ వచ్చేసరికి ల్యాబ్ ఎగ్జామినేషన్స్ కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇంకా చాలా ఇచ్చారండి. ఆన్సర్ స్క్రిప్ట్స్ ఇంకెవ్వలేదు. సో ఇంకేమున్నాయి, ఆల్ ది క్యాండిడేట్స్. సో పీజీ కోర్సులు ఎవరైతే కంప్లీట్ చేసుకొని ఉన్నారో వాళ్ళు ముఖ్యంగా ఎంబీఏ ఎంసీఏ ఎంటెక్ ఎంఫార్మసీ వాళ్ళు ఈ ఎగ్జామ్స్ రాయడానికి సప్లిమెంటరీ థియరీ కానీ ప్రాక్టికల్ కానీ ప్రాజెక్ట్ వైవా వైస్ కానీ ఎలిజిబుల్ అవుతారు. సో ఈ లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ ఎవరైతే కోర్స్ కంప్లీట్ చేసుకున్నారో కానీ ప్రాజెక్ట్ వర్క్ పెండింగ్లో ఉందో వాళ్ళ లిస్టు కాలేజ్ వైజ్గా వీళ్ళు షేర్ చేయటం అయితే
జరుగుతుంది. సో మీరు రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. అయితే ఒక్కసారి ఎగ్జామ్ ఫీజు కడితే దానికి రిఫండ్ అనేది ఉండదన్నమాట. సో ఎవరైతే స్టూడెంట్స్ వన్ టైం ఛాన్సు ఎగ్జాము రాస్తున్నారో వాళ్ళకి ఇంటర్నల్స్ కనుక తక్కువ ఉన్నాయంటే వాళ్ళు వన్ టైం ఛాన్సు సిబిటి ఎగ్జామ్స్ రాసుకోవాల్సి ఉంటుంది కంపల్సరిగా. దానికి ఒక ఫార్ములా ఇచ్చారు. ఆ ఫార్ములా ప్రకారం ఇంటర్నల్ మార్క్స్ లేకపోతే ఖచ్చితంగా సిబిటి ఎగ్జామ్స్ అనేవి రాయాల్సి ఉంటుంది. సిబిటి ఎగ్జామ్స్ రాస్తే ఎండ్ ఎగ్జామ్ కూడా రాయాలి. రెండింటిని బేస్ చేసుకొని మీకు రిజల్ట్ అనేది వీళ్ళు ఇవ్వటం అయితే జరుగుతుంది. ఓకేనా? సో ఏదైనా కానివ్వండి మీ కాలేజ్ ద్వారానే మీరు అప్రోచ్ అవ్వాల్సి ఉంటుందండి. సో ఎగ్జామ్ ఫీజు వచ్చేసరికి ప్రతి సబ్జెక్టు థియరీ కానీ ప్రాక్టికల్ కానీ 400 రూపాయలండి. సో ఇంటర్నల్ మార్క్స్ ఇంప్రూవ్మెంట్ సిబిటి ఎగ్జామ్కి వచ్చేసరికి 350 రూపాయలండి. అయితే ఇది అఫిలియేటెడ్ కాలేజీలకు మాత్రమే, అది కూడా JNTH కింద మాత్రమే ఇది అప్లికబుల్ అవుతుంది. ఓకేనా? సో ఈ నోటిఫికేషన్ ఇచ్చింది ఎవరికి అంటే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోర్సు డ్యూరేషను అకాడమిక్ రెగ్యులేషన్ ప్రకారం కంప్లీట్ చేసుకుని ఉన్నారో కానీ సబ్జెక్టులు మాత్రం అవ్వకుండా ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబుల్. అంటే పోయిన సంవత్సరం 10+2 years వరకు ఇచ్చారు కదా, ఛాన్సెస్ అయిపోయి అలాంటి వాళ్ళకు కూడా R16 కూడా ఉంటుందండి ఇందులో. సో రెగ్యులేషన్స్ కూడా ఇస్తారు. రెగ్యులేషన్ కూడా ఇచ్చిన తర్వాత నేను చెప్తాను. సో ఓవరాల్గా వచ్చేసరికి ప్రాజెక్ట్ వైవా వాయిస్ కానీ ల్యాబ్ ఎగ్జామినేషన్స్ కానీ మీ కాలేజీలోనే కండక్ట్ చేస్తారు. అవి ఎప్పుడంటే 30వ తారీఖు జూన్ 2025 నుంచి 14th జూలై 2025 వరకు వీళ్ళు కండక్ట్ చేయడానికైతే ప్లాన్ చేశారండి. మొత్తానికి ఏమనిపిస్తుందంటే చూస్తుంటే ఇందులో రెగ్యులేషన్స్ ఇచ్చారు. ఏంటంటే ఓఆర్ రెగ్యులేషన్ వాళ్ళు, ఎన్ఆర్ రెగ్యులేషన్ వాళ్ళు, ఆర్ఆర్ రెగ్యులేషన్ వాళ్ళు, R05 రెగ్యులేషన్ వాళ్ళు, R07 రెగ్యులేషన్ వాళ్ళు, R09 రెగ్యులేషన్ వాళ్ళు, R13 రెగ్యులేషన్, R15, R16, R17, R19 రెగ్యులేషన్ వాళ్ళు దీనికి ఎలిజిబుల్. R19 రెగ్యులేషన్ వరకు మీరు ఈ వన్ టైం ఛాన్స్ ఎగ్జామ్స్ యూటిలైజ్ చేసుకోవచ్చు. R18 ఎక్కడా మెన్షన్ చేయలేదండి. మరి ఇందులో R19 R18 ఎక్కడ మెన్షన్ చేయలేదు. R17 కూడా ఇచ్చారు. R17 బీఫార్మసీ ఉంది. ఓకే, నేను చూస్తాను ఒకసారి ఆ రెగ్యులేషన్ బుక్ మళ్ళీ ఏమైనా రిలీజ్ చేస్తారేమో. సో దాని ప్రకారం ఉంటుంది. అయితే ఇది వచ్చేసరికి ల్యాబు ఇంటర్నల్ మార్క్స్, ఎక్స్టర్నల్ ఎగ్జామినేషన్ మార్క్స్ ఇది కాలేజ్ వాళ్ళకి ఇచ్చారు. మొత్తం కూడా అప్లికేషన్ కూడా దాంట్లో షేర్ చేస్తానండి మీకు. ఓకేనా? ఇక దీని పరంగా అయితే ఇలా ఉంది. ఇక మరి వన్ టైం ఛాన్సు సిబిటి ఎగ్జామ్స్ గురించి చూసుకుంటే దానికి కూడా వీళ్ళు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయటం అయితే జరిగిందనమాట. సో స్పెసిఫైడ్ మార్క్స్ అనేవి ఒక ఫార్ములా ప్రకారం ఇంటర్నల్ మార్క్స్ కనుక లేకపోతే అంటే 0.4 ఇంటూ టోటల్ మార్క్స్ మైనస్ 0.35 ఇంటూ ఎక్స్టర్నల్ మార్క్స్. ఈ ఫార్ములా వేస్తే మీకు మార్కులు లేవనుకోండి, అప్పుడు మీరు ఖచ్చితంగా అయితే సిబిటి ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుందన్నమాట. ఇది యూజీ కోర్సులకి. మళ్ళీ పీజీ కోర్సులకు వచ్చేసరికి ఫార్ములా ఏంటంటే 0.5 ఇంటూ టోటల్ మార్క్స్ మైనస్ 0.4 ఇంటూ ఎక్స్టర్నల్ మార్క్స్. దీనికన్నా తగ్గితే ఖచ్చితంగా అయితే మీరు ఇంటర్నల్ సిబిటి రాయాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే మీరు ఖచ్చితంగా అయితే కాల్ చేయొచ్చు. నేను రెగ్యులేషన్స్ ఏమి ఉన్నాయో కూడా మెన్షన్ చేస్తాను. థ్యాంక్ యూ.